నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సార్? అమ్మా ఇప్పుడు కలర్ పని జరుగుతుందమ్మా. ఇప్పుడు 2 రోజుల ముందు కంప్లీట్ అవుతుంది. ఆగమం కార్యక్రమం సాయంత్రము మొత్తము నాట్లు ఇప్పడం జరుగుతుంది, కట్టలు ఇప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రోగ్రామ్ జరుగుతుంది. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. 4 రహదారులు, ఇక్కడ రహదారులు ఖైరతాబాద్ రైల్వే గేటు, ఇక్కడ మీరా టాకీస్, ఇక్కడ ఐమాక్స్ థియేటర్, ఇక్కడ అన్ని విధాలుగా మరి ఇక్కడ ఏర్పాటు చేసిన బస్తీ నుంచి ఒక దారి ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడ సేవలో పాల్గొంటారు వాలంటరీగా. అడుగడుగున పోలీస్ బందోబస్తు, పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. మరి 1954 నుంచి శంకరయ్య గారు మొదలు పెట్టారు. ఒక 3-4 ఎంబడ తీసుకొని మన మొత్తం వాళ్ళు 4 కలిసి ఏర్పాటు చేసిన తర్వాత ఇవాళ దినం 71 అడుగు పూర్తి చేసుకోబోతున్న ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. యుద్ధాలు జరగకుండా ఈ వినాయకుడు పెట్టడం జరిగినది. ఫస్ట్ ఏది వాసవి, కన్యాక పరమేశ్వరి, రెండోదేమో పూరి జగన్నాథం, మూడోదేమో లక్ష్మీ సమేత ఏగ్రహ స్వామి, 4వ గజ్జలమ్మ. మరి శాంతిగా ఉండాలని వినాయకుడు 3 తలకాయలు, 5 పడగలు, 8 చేతుల వినాయకుడు, 69 అడుగుల వినాయకుడు. ప్రపంచం శాంతిగా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరగకుండా శాంతిగా ఉండాలని మరి ఈ ఖైరతాబాద్ వినాయకుని పెట్టడం జరిగింది. మరి చూసుకుంటే పద్మశాలి సంఘం వారు 75 కడువ మొదటి పూజలో వాళ్ళు పాల్గొంటారు. తర్వాత రెండోది మరి గర్గమాల పట్టు వస్త్రాలతో వినాయకుని పూజలో పాల్గొంటారు. కడువ 75 కడువ. మరి వాసవి వాళ్ళు, మన వాసవి వాళ్ళు రుద్రాక్ష మాలలతో మరి ఇక్కడ రాజుగారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గుప్తా, కస్తూరి శ్రీనివాస్ గుప్తా, మరి నరేష్ గుప్తా, వాసవి సంఘం అంతా ఇక్కడ వాళ్ళు 1,00,000 రుద్రాక్ష మాలలతో బ్రహ్మాండంగా ఊరేగింపుతో ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొంటారు. మరి ఆ తర్వాత భక్తులకు ఒక్కొక్క రుద్రాక్ష మాల ఇవ్వడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో రాజుగారి గుప్తా, నరేష్ గుప్తా, శ్రీనివాస్ కస్తూరి గుప్తా, మరి వాసవి వాళ్ళందరూ ఉన్నారు. ప్రతి సంవత్సరం అమాసకు అన్నదానం చేస్తారు ఇక్కడ. మరి వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా ఖైరతాబాద్ లోని అతిపెద్ద విగ్రహం మనం స్థాపిస్తారు సార్. సరే ఎలా స్టార్ట్ అయింది సార్? ఈ ఉద్దేశం ఎవరికి వచ్చిందంటే ఇలా అతిపెద్ద గణేష్ పెట్టాలని ఎవరికి వచ్చింది సార్ ఈ థాట్? అమ్మా, ఇది త్రివిడం శంకరయ్య గారు మొదలు పెట్టారు. అంటే ఒక 4 తీసుకొని ఆ తర్వాత నాకు తెలిసిన మట్టుకు నేను 70 నా పక్కన ఇల్లు 2 అడుగులు వేస్తా. ఖైరతాబాద్లో అందరికన్నా వినాయకుని దగ్గరలో ఇల్లు అంటే నాదే వినాయకుడు ఇక్కడ. తర్వాత ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ మరి ఇంత పెద్ద వినాయకుడు చేయడం జరిగినది. వినాయకుడు చరిత్ర వినాయకుంది. మరి ఇక్కడ అది వినాయకుడే చేయడం, ఇంత పెద్ద వినాయకుడు దయతోని మేము ఇంత పెద్ద వినాయకుడు చేయడం జరిగినది. లక్షల మంది వస్తున్నారు భక్తులు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు, ఎలాంటి సంఘటన జరగలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మరి మీడియా వారికి మాకు అన్ని విధాలుగా ఒకరోజు ముందొచ్చి చూపిస్తూ ఇక్కడ సేవా కార్యక్రమం పాల్గొంటూ మరి వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ వారి దయాదాక్షలతోనే మేము ఇంత కంట్రోల్ చేయగలిగాం. అది కాక మరి ఇక్కడ వచ్చే భక్తులకు 50 లక్షల మంది, సంవత్సరం ఒక 5 లక్షల మంది పెరగొచ్చు భక్తులు. మరి వారి మనసులో మేము ఏదైతే పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ వారికి ఇబ్బంది పడకుండా వాలంటీర్ ఏర్పాటు చేశాం. 200 నుంచి 300 మంది వాలంటీర్. సార్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహం పక్కనే ఇలా జగన్నాథ స్వామి విగ్రహం, అలాగే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరమ్మ విగ్రహం, అలాగే గజ్జలమ్మ విగ్రహం చూస్తున్నాం. సో ప్రత్యేకంగా ఈ విగ్రహాలు పెట్టడానికి గల రీజన్స్ ఏంటి సార్? మేమైతే ఇప్పుడు ఖైరతాబాదు ప్రపంచ స్థాయిలో పేరు పొందిన ఖైరతాబాద్ విశ్వశాంతిగా ఉండాలి. భక్తుల కోరిక మేరకే మేము వినాయకుని పెట్టడం జరిగినది. మరి ఏదైతే శిల్పి రాజేందర్ గారు మరి విఠల్ శర్మ గారి పేరు అడిగి ఈ వినాయకుని పేరు పెడితే మనకు ప్రపంచ శాంతి ఉంటుంది. మా గత సంవత్సరం చూసుకుంటే కరోనా వచ్చింది. అప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎవరికొక్కడికి రాలేదు. మరి ఇదే విధంగా దర్శించుకుంటే ఎన్నో పనులు జరిగినాయి కాబట్టి భక్తులు యావత్ ప్రపంచం నుంచి వచ్చి ఇక్కడ దర్శనానికి వస్తారు భక్తులు. వారికి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. దానికోసమే మీరు ప్రత్యేకంగా ఈ వినాయకుడు పెట్టడం జరిగినది. చాలా మంచిగా ఉండాలి. మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మాస్కులు ధరించాలి. లక్షల మంది వస్తారు. మరి భక్తులకు వాటర్ కానీ అన్ని విధాలుగా మా వాలంటీర్లు వాళ్ళకు వాచ్ చేస్తారు. లోపల డిష్ ఏర్పాటు చేశాం. మాకు ముఖ్యంగా మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ రిపోర్ట్ వీరి ద్వారానే మేము కంట్రోల్ చేయగలిగాం. వారికి మేము ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? రవి శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాం. ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వచ్చారా? చూడటానికే వచ్చాం. ఓకే, ఎందుకు అంటే ఎలా తెలిసింది మీకు ఖైరతాబాద్ గణేష్? ఆంధ్రాలోని ఎప్పటి నుంచో ఫేమస్ కదా, మా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో లైవ్ లో చూడాలని ఈ ఇయర్ మాకు కలిగింది, మేము చూడటానికి వచ్చాం. అంటే ఫెస్టివల్ రాలేదు కదా ఇంకా, అప్పుడే వచ్చారు? అంటే ముందు నుంచి ఇక్కడ మేము వినాయకుని పర్చేస్ చేసాం, కొనడానికి వచ్చాం. ఇక్కడ నుంచి వైజాగ్
వినాయకుడి బొమ్మను కూడా కొంటున్నాం, ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నాం. ఇక్కడ వైజాగ్ తీసుకెళ్తున్నాం. మరి ఫెస్టివల్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ జరిగే వైభవాలు అంటే ఎంత ఘనంగా జరుగుతాయి కదా, మరి చూస్తారు వస్తారు మరి? చూస్తామండి, ఉంటాం, ఇక్కడే ఉంటాం. మీకు తెలుసా మరి హైదరాబాద్ గణేష్ యొక్క అసలు ఏంటి స్పెషాలిటీ, ఇంత పెద్ద గణేష్ అనేది తెలుసా? అంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే 60 feet హైట్ అనే ఒక ఫేమస్. అదేంటంటే ఇది అనూప్ కార్యక్రమం అనేది, ఇదే బొమ్మను తీసుకెళ్ళి అనూప్ కార్యక్రమం చేయడం అనేది ఒక ఫేమస్ ఆల్ ఓవర్ ఇండియాలోనే, ఎక్కడా లేదు అది. దానికోసం అది చూడటానికని ఎప్పటి నుంచి అనుకునేది, చూడటానికని వచ్చాం. మరి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద గణేష్ చూడడం, అది కూడా మన హైదరాబాద్ లో తెలంగాణలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఫస్ట్ టైం చూడడం మేము, అందుకే చాలా థ్రిల్లింగ్. ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ గణేష్ చూస్తుంటే? యాక్చువల్గా మేము విన్నది ఏంటంటే ఒక 45 to 50 years చరిత్ర ఉన్నదని విన్నాము. 70 years. ఓకే 70 years నుంచి ఉన్నది అని విన్నాము. సో ఫస్ట్ టైం, నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను హైదరాబాద్ గణేష్కి. ఈ ఇయర్ మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బొమ్మ తీసుకెళ్తాం విశాఖపట్నంకి. సో ఆన్ ద వే అని చెప్పేసి చూడటానికి అనేసి వచ్చాం. మళ్ళీ అంటే మీరు చెప్పింది అండ్ బయట పాలసీస్ అండ్ లోకల్లో బాగా కనుక్కుంది ఏంటంటే 9th చాలా గ్రాండ్గా అవుతుంది అన్నారు, ఇలా సెక్రటేరియట్ మీదుగా నెక్లెస్ రోడ్ మీదుగా వెళ్తుందని. సో విల్ ట్రై టు కమ్ అనమాట మళ్ళీ అవి చూడటానికి. సో మేము కూడా అంటే మా ఏరియాలో చెప్పడానికి బాగుంటుంది కదా, మేము కూడా చిన్నప్పటి నుంచి వినాయక చవితి దీని మీద ఉంది. సో ఇంత పెద్ద విగ్రహం చూసి దానికి ఏమో దీంట్లో ఒక కనీసం ఒక 10% అని నెక్స్ట్ టైం ట్రై చేద్దామని సో హైదరాబాద్ వచ్చాం. థ్యాంక్ యూ.